ఓకే, సో ఐ థింక్ ఈవెన్ ఫాతిమా కాలేజ్ ఇష్యూ కూడా మీరు అడుగుతారు ఎట్లానో న్యాచురల్గా. సో దాని గురించి కూడా నేను, ఎందుకంటే అది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో మీరు చూశారు. హైకోర్టు దాన్ని డే టు డే కూడా వాళ్ళు ఇస్తూ కూడా దానికి డేస్ ఇస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు హాస్ డైరెక్టెడ్ అస్ ఏమని ఇచ్చారంటే, వాళ్ళు ఇరిగేషన్ అండ్ ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని డైరెక్ట్ చేసింది. డైరెక్ట్ చేసి హైకోర్టు డైరెక్షన్స్ తోటి ఇప్పుడు సర్వే చేయాలి, జాయింట్ సర్వే. ఆ జాయింట్ సర్వే చేసిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ని వాళ్ళు ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేయాలి. దాంట్లో జాయింట్ సర్వేలో ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేస్తూ, అట్లానే జిహెచ్ఎంసీకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చి ఉంటే కనుక అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో పర్మిషన్ ఎన్ని ఉన్నాయి, అనాథరైజ్డ్ అంటే పర్మిటెడ్ లేని ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం ఇస్తూ ఆ డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఏదైతే కనుక ఈ జాయింట్ సర్వే రిపోర్ట్ మీద ఎఫ్టీఎల్ని డిమార్కేట్ చేసి వాళ్ళు అది ఇస్తే కనుక హెచ్ఎండిఏకి ఇస్తారు. హెచ్ఎండిఏ నుంచి మాకు ఫార్వర్డ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కనుక మాకు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది మేము లేక్ ప్రొటెక్షన్ కమిటీగా మేము పబ్లిష్ చేస్తాం, నోటిఫికేషన్గా చేస్తాం అన్నమాట. వాళ్ళు వచ్చిన దాన్ని హైకోర్టు డైరెక్షన్లో జరిగినటువంటి ఆ సర్వే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మేము పబ్లిష్ చేస్తాము. అండ్ ఆ తర్వాత అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కోర్టు డైరెక్షన్ బట్టి తదుపరి మా యాక్షన్ కూడా అంత యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు దీంతో జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇష్యూస్. అండ్ సో ఎనీ అదర్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మీరు యా ప్లీజ్. ఇంక్లూడ్ చేసి రేజ్ చేస్తున్నారు కదా, కొన్నేమో పర్మిటెడ్ స్ట్రక్చర్స్ విత్ పర్మిషన్, విత్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ ఆల్ దే ఆర్ రైజింగ్. కొన్నేమో పర్మిషన్ లేని స్ట్రక్చర్స్. ఎలా చూసినా సరే దో ద కన్సర్న్ సివిక్ ఆఫీషియల్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. పర్మిషన్ లేకపోయినా దే అలౌడ్ ఇట్ టు కమ్ అప్. పర్మిషన్ ఉన్నా సరే దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్ దట్ పర్మిషన్. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదా? ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కోర్టులో ఉన్నటువంటి ఈ సెల్కంచర్లో దే హావ్ ఆర్డర్డ్ ఫర్ పబ్లిక్ ఇది ఎంక్వైరీ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు మన రెవెన్యూ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ని ఇస్తూ ఎక్కడ పర్మిషన్స్ లేకుండా ఎలా ఇదంతా దాని మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ చేసి అధికారులను ఎవరు దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయో ఇవ్వమని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దానికి జనరల్గా కూడా మీరు చెప్తే కనుక, సో దాంట్లో కూడా వేరెవర్ ఎనీ పర్మిషన్స్ ఆర్ గివెన్ ఆర్ ఎనీ అనాథరైజ్డ్ వచ్చినా కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మీద వీఆర్ సెండింగ్ రిపోర్ట్స్. అండ్ దట్ రిపోర్ట్స్ మీద కూడా ఆల్రెడీ డిసిప్లినరీ యాక్షన్స్ అట్లాంటివి చాలా కూడా ఇనిషియేట్ అయినాయి కూడా అనమాట. సార్, హైకోర్టు రీసెంట్గా డైరెక్ట్ చేసింది సార్, ఎస్ఓపీస్ లేవు, ఎస్ఓపీస్ ఉన్న తర్వాతనే ఫర్దర్గా వెళ్ళాలని చెప్పి అటువంటి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? అవి మీకు కమ్యూనికేట్ అయినా ఏం చేస్తారు? కరెక్ట్, అది మన హైకోర్టు ఎస్ఓపీస్ మీరు ఏ ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారో మాకు ఇవ్వని అన్నారు. మా దగ్గర ఎస్ఓపీస్ ఉన్నాయి. ఆ ఎస్ఓపీస్ని ఇమీడియట్గా ఇవ్వటం జరిగింది అనమాట. ఎస్ఓపీస్ అంటే సింపుల్. ఏది ఎస్ఓపీ అంటే ఏంటి? ఒక పబ్లిక్ ఎవరో వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తాడు ప్రజావాణిలో, ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి ఇచ్చి ఇదిగో పలానా పార్కు కబ్జా అవుతుందని అంటాడు. అది ఒక కంప్లైంట్ మీద తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఇమీడియట్లీ ఒక అధికారికి ఎంట్రెస్ట్ చేస్తాం. అధికారి డస్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఓకే, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడు. చేసి అతను కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత దెన్ రిపోర్ట్ ఇస్తాడనమాట. ఈ పార్కు ఇగో ఇది ఇట్లా ఉన్నది, ఇదిగో దీంట్లో కబ్జా అయిందో కబ్జా కాలేదో కొంత ఒక దీంతో ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత దెన్ ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేస్తాం అనమాట. పర్సనల్ హియరింగ్ ఎవరు ఉంటారు? ఎవరైతే పిటిషనర్ ఉంటాడో అవతల రెస్పాండెంట్ వాళ్ళందరూ ఉంటారు. దాంట్లో అది ఏంటనేది ఒకసారి ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద చేస్తాం. అంటే పిటిషన్ ఫస్ట్, ఫాలోడ్ బై ఎంక్వైరీ తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ హియరింగ్ తర్వాత నెక్స్ట్ ఈస్ పర్సనల్ హియరింగ్లో ఎస్టాబ్లిష్ అయితే ఏం జరిగింది ఏంటనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ వాట్ షుడ్ బి డన్. ఒకవేళ కనుక వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏది ఇమీడియట్గా యాక్షన్ డెమాలిషన్ చేయాలా, డెమాలిషన్ చేయకూడదా, లేకపోతే నోటీసులు ఎక్కడ ఇవ్వాలి. నోటీసులు అంటే వాటర్ బాడీసు లేదా ఇట్లా వాటిల్లో నోటీసులు అవసరం లేదు. సో వాటర్ బాడీస్ అవసరం, నోటీసులు ఇవ్వాలా లేదా అక్కడ ఆల్రెడీ ఎప్పుడో కట్టిన స్ట్రక్చర్స్ ఉంటే కనుక కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ఏది నోటీసులు ఎక్కడ ఇచ్చాం మేము, మన ఇక్కడ చేసారు ఏది మన ఇక్కడ మనం ప్రకృతి అదేది మన కన్వెన్షన్ హాల్, అది మన ప్రకృతి కన్వెన్షన్ హాల్. సో అది రిసార్ట్స్ది. సో దాన్ని డిమాలిష్ చేసినప్పుడు కూడా మనకేది
షామీర్పేట్ దగ్గర కూడా. సో వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీసెస్ అనమాట. నోటీస్ ఎందుకంటే అది ఎప్పుడో కట్టిన కన్వెన్షన్ వాళ్ళు దానికి నోటీసెస్ ఇచ్చి మొత్తం కూడా తీయటం జరిగింది అనమాట. సో దాని మీద కూడా